దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మార్చి 29. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండమని, వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేసి వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. న్యాయాధిపతుల గ్రంథము 18 నుండి 19 అధ్యాయాలు. 18వ అధ్యాయము. ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినము వరకు దానియేల స్వాస్యము పొంది ఉండలేదు. గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్యము వెదకుకొనుటకై వారు బయలుదేరి ఉండిరి. ఆ దేశ సంచారము చేసి దానిని పరిశోధించుటకే దానియేలు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జొర్యా నుండి ఎష్టాయేలు నుండి పంపి, మీరు వెళ్ళి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా, వారు ఎఫ్రాయిమీల మన్యమున ఉన్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్ద ఉన్నప్పుడు లేవీయుడైన యవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా, అతడు మీకా తనకు చేసిన విధము చెప్పి, మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై ఉన్నానని వారితో చెప్పెను. అప్పుడు వారు, మేము చేయబోవు పని శుభమగునో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారించమని అతనితో అనగా, ఆ యాజకుడు, క్షేమముగా వెళ్ళుడి, మీరు చేయబోవు పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను. కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడునూ లేకపోవటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడునూ ఆ దేశంలో లేకపోవటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యము లేగుంటయు చూచిరి. వారు జొర్యాలోనూ ఎష్టాయేలులోనూ ఉండు తమ స్వజనుల యొద్దకు రాగా, వారు, మీ తాత్పర్యం ఏమిటని అడిగిరి. అందుకు వారు, లెండి, వారి మీద పడుదము. ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది. మీరు ఊరక ఉన్నారేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి. జనులు నిర్భయముగా ఉన్నారు గనుక మీరు పోయి వారి మీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కులా విశాలమైనది. దేవుడు మీ చేతికి దాన్ని అప్పగించును. భూమిలో ఉన్న పదార్థములలో ఏదియూ అచ్చట కుదవలేదనిరి. అప్పుడు జొర్యాలోను ఎష్టాయేలులోను ఉన్న దానియేలైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకుని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యతారీములో దిగిరి. అందుచేత నేటి వరకు ఆ స్థలమునకు దానియేల దండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట ఉన్నది. అక్కడి నుండి వారు ఎఫ్రాయిమీల మన్యప్రదేశమునకు పోయి మీకా ఇంటికి వచ్చిరి. కాబట్టి లాయిషు దేశమును సంచరించుటకు పోయిన 5 మనుషులు తమ సహోదరులను చూచి, ఈ ఇండ్లలో ఎఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమయు పోత విగ్రహమును ఉన్నవని మీరు ఎరుగుదురా? మీరేమి చేయవలనో దాన్ని యోచన చేయుడనగా, వారు అతన్ని ఆ తట్టు తిరిగి లేవీయుడైన యవనస్తుడిని ఉన్న మీకా ఇంటికి వచ్చి అతన్ని కుశల ప్రశ్నలు అడిగిరి. దానియేలైన 600 మంది తమ యుద్ధాయుధములను కట్టుకొని గవిని వాకిట నిలిచిచుండగా, దేశమును సంచరించుటకు పోయిన 5 మనుషులు లోపల చొచ్చి ఆ ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆ యాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన 600 మంది మనుషులతో కూడా గవిని ఎదుట వాకిట నిలిచియుండెను. వీరు మీకా ఇంటికి పోయి చెక్కబడిన ప్రతిమను, ఎఫోదును, గృహదేవతలను, పోత విగ్రహమును పట్టుకొనినప్పుడు ఆ యాజకుడు, మీరేమి చేయుచున్నారని వారిని అడగగా, వారు, నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతో కూడా వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడుగాను ఉండుము. ఒకని ఇంటి వారికి యాజకుడివై ఉండుట నీకు మంచిదా? ఇశ్రాయేలీలలో ఒక గోత్రమునకు కుటుంబమునకును యాజకుడివై ఉండుట మంచిదా అని అడిగిరి. అప్పుడు ఆ యాజకుడు హృదయమున సంతోషించి ఆ ఎఫోదును, గృహదేవతలను, చెక్కబడిన ప్రతిమను పట్టుకుని ఆ జనుల మధ్య చేరెను. అట్లు వారు తిరిగి చిన్నపిల్లలను, పశువులను, సామాగ్రిని తమకు ముందుగా నడిపించుకొని పోయిరి. వారు మీకా ఇంటికి దూరమైనప్పుడు మీకా పొరుగిండ్ల వారు పోగై దానియేలును వెంటాడి కలుసుకొని వారిని పిలవగా, వారు తమ ముఖములను త్రిప్పుకొని, నేను నీకేమి కావలను? ఇట్లు గుంపు కూడనేలా అని మీకాను అడిగిరి. అందుకు అతడు, నేను చేయించిన నా దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని
పోవుచున్నారే, ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అనుచున్నారు? అదేం అన్నమాట అనగా, దానియులు నీ స్వరము మాలో ఎవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీ మీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ ఇంటివారి ప్రాణమును పోగొట్టుకుందవని అతనితో చెప్పి తమ త్రోవను వెళ్ళిరి. వారు తనకంటే బలవంతులని మీకా గ్రహించిన వాడే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాను. మీకా చేసుకొనిన దానిని అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకొని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతము చేసి అగ్నిచేత పట్టణమును కాల్చివేసిరి. అది సీదోనుకును దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలో ఉన్నది. వారు ఒక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అని పేరు. దానియులు చెక్కబడిన ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనముడును గెర్షోను కుమారుడునైన యోనాతాను అనువాడును వాని కుమారులను ఆ దేశము చెరపట్టబడి వరకు దానియుల గోత్రమునకు యాజకులై ఉండిరి. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటినూ వారు మేకా చేయించిన ప్రతిమను నిలుపుకొని ఉండిరి. 19వ అధ్యాయము. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొంటకే ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకుని ఆమె ఎద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను గనుక వారు అన్నపానమును పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారం పుచ్చుకుని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానమును పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడము, నీ హృదయమును సంతోషపరచుకొనమని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకొనమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడువు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యొక్క అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమైనను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమున వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను. అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్ళి ఎబూసను యెరూషలేము ఎదుటకు వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు ఎబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడును, మనం ఎబూసీయులదైన ఈ పట్టణమును ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేదుము రెండని తన యజమానునితో చెప్పగా అతడు, యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదమనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేసేదమనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీల గిబియా దగ్గర ఉన్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడునూ వారిని తన ఇంటికి పిలవలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగెను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడునూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా ఉన్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియూ తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు, నీకు క్షేమమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతను చేర్చుకుని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కుని అన్నపానమును పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరులు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చి మనుష్యుని మేము ఎరుగునట్లు అతన్ని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి
నా సహోదరులాదా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చిన గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యకైన నా కుమార్తెను ఆ మనుష్యుని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటికి తీసుకుని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి నీ ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. గాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయిన గనుక ఆ మనుష్యుడు బయట ఉన్నవారి ఎద్దకు తన ఉపపత్నిని తీసుకుని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారిగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానునున్న మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను గనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకుని తన ఉపపత్నిని తీసుకుని ఆమెను ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనస్సునకు తెచ్చుకుని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దైవమా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, గడిచిన దినములో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి మరొక నూతన దినములోనికి సజీవులుగా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ దినమంతా నాయన నీ చిత్తానుసారముగా నడుచుకున్నట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. నీకు ఇష్టలుగా ఉండినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి. మా తలంపులు, మా ఆలోచనలు, మా చేతలు, మా నడతలు, మా ప్రవర్తన అంతటిపైన అధికారముకు ఒప్పుకునే కృపను మాకు దయచేయండి. అయ్యా, ఇప్పటివరకు తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును, పాపమును నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి ప్రభా. తెలిసి తెలియక చేసిన ప్రతి దోషమును, పాపమును, అపరాధమును నీ పవిత్రమైన రక్తంతో కడగమని ప్రార్థిస్తున్నాం. నిందారహితులుగా, నీతిమంతులుగా మమ్మల్ని తీర్చండి ప్రభా. మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగుని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. మా అందరిపై నీ కృప కలుగును గాక. రక్షణార్థమైన నీ కృప దిగి వచ్చును గాక. రక్షణార్థమైన నీ ముఖకాంతి మా అందరిపైన ప్రకాశించబడును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయానికే వందనాలు. మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 144 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, సత్యంలోనికి నడిపించండి. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు. క్రైస్తవులందరినీ సువార్థికులుగా మార్చండి. అయ్యా తండ్రి, సత్యమును బోధించు అభిషేకం ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. దైవజనులందరినీ బలపరచండి. ధైర్యంతో వాక్యమును బోధించు వాక్శక్తి ప్రతి దైవజనునికి మీరు దయచేయండి. రాకపోకలని కాపుదల, భద్రత ఉంచండి. వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. అయ్యా, నీకే వందనాలయ్యా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమా ఘనతకు అర్హుడా, నీ కృపను విస్తరింపచేయండి ప్రభా. అయ్యా, ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు అయ్యా క్షేమము దయచేయండి. ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించండి ప్రభా. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను దయచేయండి ప్రభా. అయ్యా, నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞానం, వివేకములను వారికి అనుగ్రహించండి. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా రక్షణ కలుగునట్లు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు. నీ రాజ్యాన్ని స్థాపించమని వేడుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి, నేను ఈ దినం ప్రత్యేకించి తజికిస్తాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగును గాక. ఈ దేశంపై నీ కనిక్రము దిగి వచ్చును గాక. నీ దయ దిగి వచ్చును గాక. నీ సన్నిధి కాంతి ఈ దేశం పైన ప్రకాశించబడును గాక. అయ్యా, ఈ దేశ ప్రజల మనోనేత్రములు వెలిగించబడును గాక. ఇక్కడున్న క్రైస్తవులను బలపరిచి నీ సువార్త పనిలో వాడుకోండి. ఇక్కడున్న దైవజనులను బలపరచండి. నీ కాపుదల, భద్రత వారికి, వారి కుటుంబాలకి దయచేయండి. ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరే రగిలించండి. ఈ దేశాన్ని మీరే రక్షించమని, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరి హృదయాలు, అందరి మనోనేత్రాలు తెరవండి ప్రభా. అందరి గృహాలు సువార్త కొరకు తెరవమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరబడుచున్నట్లు భూమి అందు నెరవేర్చబడును గాక. మన దిన ఆహారము మాకు నేడు దయచేయము. ఎలా అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము.
మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు, ఎందుకంటే రాజ్యము బలమును మహిమయు నీవై ఉన్నవి. ఆమెన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.